కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారు మంచి పేరు ప్రఖ్యాతలు గడించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంతకాలం చేసినటువంటి పనికి, అలాగే మీ యొక్క నమ్మకము, మీరు సంస్థపై ఉంచినటువంటి విశ్వాసానికి గుర్తుగా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. మీకు యజమాని ద్వారా కొంత ధన వస్తు రూపేణ బహుమతులు అందడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కన్యా రాశి వారికి వ్యాపారులలో కొంత లాభ నష్టాలు సమతుల్యత అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. భాగస్వామితోనూ మరియు సంతానంతోనూ కొంత ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఎవరికి వారు వారి ప్రవర్తించడం వలన ఇబ్బందులు యజమానికి కలుగుతూ ఉంటాయి. అలాగే ఇతరులు చెప్పినటువంటి మాటలు ఎక్కువగా నమ్మి మీపై అభాండాలు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా ధన లావాదేవీలు చేస్తూ ఉంటారు. ఇతరుల నుండి వచ్చినటువంటి సొమ్ములను వేరొకరికి పంచడము కానీ, ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగినటువంటి ధన వ్యవహారాలలో మీరు మధ్యవర్తిగా వ్యవహరించడం అనేటటువంటిది కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎక్కువగా ధన సంబంధమైనటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రస్తుతం బాగున్నప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి షూరిటీ వలన తరువాతి కాలంలో ఇబ్బందులు ఎదురవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు మధ్యవర్తిత్వం చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవడం చాలా అవసరము. గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉన్నది. అలాగే ఇతరుల లేదంటే కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల యొక్క వివాహాది శుభకార్యాలలో కన్యా రాశి వారు ఎక్కువగా పాల్గొనే అవకాశం అనేటటువంటిది ప్రస్తుత గోచార రీత్యా కనబడుతూ ఉన్నది. అలాగే మీరు ఎక్కువగా ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. తద్వారా మీరు కూడా ఆపత్కాలంలో వారి నుండి సలహాలు, సంప్రదింపులు అనేటటువంటిది జరపడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఎక్కువగా మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా మాట్లాడడం అనేటటువంటిది ఈ కాలంలో చాలా అవసరము. గ్రహణ ప్రభావము కొంతవరకు ఉండడం చేత శివారాధన చేయడము కన్యా రాశి వారికి ఉపయోగపడుతున్నది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయడం వలన నిరంతర శుభాలు జరగడానికి అవకాశం ఉంటుంది.